ఈ ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా సిరిసిల్లలో పంజాగుట్ట పోలీసుల గాలింపు, అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం, పథకం ప్రకారమే ట్యాపింగు, ఆయనకు సంబంధించి ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి యాక్సిలేటరీ ప్రమోషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక కుట్ర ప్రకారం జరిగింది అని అక్కడ ఉన్నటువంటి పై అధికారుల సమక్షంలో కాకుండా వాళ్ళు సెలవులో ఉన్నప్పుడు జరిగింది అనేటువంటిది. మొత్తానికైతే ప్రణీత్ రావు కన్ఫెస్ అవుతారా లేదా, ఎవరు తనపైన ఒత్తిడి చేశారు, ఏ అధికారి చేశారు, ఏ రాజకీయ నాయకుడు చేశాడు, ఒక సిఐకి డైరెక్ట్గా ఎట్లా డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది, ఆయన బ్యాచ్ వాళ్ళకి ఎందుకు రాలేదు, డిసెంబర్ 3న ఫలితాలు వస్తే డిసెంబర్ 4న ఆయన నిజంగా ఎస్ఐబికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లను ఎత్తుకుపోయాడా లేదా, ఒక ఫైల్స్కు సంబంధించినవి కాల్ చేశారా లేదా ఏంటి అనేటువంటి అంశం. అధికారులంతా కూడా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది, అధికారులు ఒత్తిడి చేస్తే నీ ఉద్యోగం అయితే పోదు కదా, మహా అంటే పక్కకు పెడతారు. కానీ ఇంత దారుణంగా అధికారం ఉండేటువంటి వాళ్లకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా పోయి పనిచేయాల్సినటువంటి కర్మ ఎందుకు పట్టింది? లేకపోతే ఇంత అవసరం ఏమొచ్చింది? లాలూచి పడ్డారు, మీ వ్యక్తిగతంగా కొంత లాభం చెందారనేటువంటిది ఉంటుంది. లేకపోతే ఏం లాభం? ఇట్లా చేసుకొని మీరు చేసింది ఏమున్నది?